This is UPSC CSAT 2020 question. A shop owner offers the following discount options on an article to a customer. ఏంటంటే అవి సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 20% అండ్ దెన్ పే సర్వీస్ ట్యాక్స్ 10%. సెకండ్ ఏంటి సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ 10% అండ్ దెన్ పే సర్వీస్ ట్యాక్స్ 10%. పే సర్వీస్ ట్యాక్స్ ఆఫ్ 10% ఫస్ట్ అండ్ దెన్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ 10%. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? 1 only is the best option, 2 only is the best option and 3 only is the best option. All the options are best for the customer. ఇక్కడ ఏంటి అంటే సక్సెసివ్ డిస్కౌంట్లో ఒక ఫార్ములా ప్రీవియస్ క్వశ్చన్స్లో మనం నేర్చుకున్నాం, x+y + x×y/100. అదైనా అప్లై చేయొచ్చు, దానికంటే మోడల్ 1 అని చెప్పేసి ఒకటి తెలుసుకున్నాం, అదైనా అప్లై చేయొచ్చు. ఫస్ట్ కేసు చూద్దాం. ఒరిజినల్గా 100 ఉంది ప్రైస్, సక్సెసివ్ డిస్కౌంట్స్ ఏమి ఇచ్చాడు 10% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 90/100 ఇంటూ 80/100. ఇంకా సర్వీస్ ట్యాక్స్ మనం పే చేయాలి కాబట్టి ఆల్వేస్ ఒరిజినల్ దాని మీద పే చేస్తాం, సో దట్ బికమ్స్ 110/100. సింప్లిఫై చేయొద్దు, ఇలాగే ఉంచండి. సెకండ్ కేస్ చూద్దాం. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20 and 10, ఒరిజినల్ 100, 20 అంటే 80/100, 10% డిస్కౌంట్ అంటే 90/100, మళ్ళీ సర్వీస్ ట్యాక్స్ పే చేయమంటున్నాడు 10%, దట్ ఈజ్ 110/100. థర్డ్ కేసు చూడండి. ఒరిజినల్గా ప్రైస్ 100 ఉంది, దాని మీద ఫస్టే సర్వీస్ ట్యాక్స్ పే చేయమంటున్నాడు 10%, దట్ ఈజ్ 110/100. తరువాత డిస్కౌంట్స్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 20 and 10 అంటే 80/100 ఇంటూ 90/100. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 100 ఉంది, 90, 80, 110, 100, 90, 80, 110, 100, 90, 80, 110 ఆల్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. సో కంగారు పడి క్వశ్చన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది, సమ్ కూడా సాల్వ్ చేయడం కష్టం అవుతుంది. సో అన్ని ఆప్షన్స్ ఈక్వల్గానే ఉన్నాయి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.